ఒకటి పట్టింది అంటే రెండోది పట్టేస్తాడు. ఇక రెండిటి మధ్యలో పడిపోయాడు అనుకోండి, ఇక మళ్ళీ దాటి ఈ గీత మించి ఈ గీతలోకి ధర్మంలోకి రావడం అంత తేలిక విషయం కాదు. అందుకే అధర్మం వైపుకి వెళ్ళిపోకుండా మనసుని నిగ్రహించాలి అంటే అంత ఓర్పు ఉండాలి ధర్మానికి. అందుకే రాముడు అంత ఓర్పు పట్టాడు, సీతమ్మ అంత ఓర్పు పట్టింది, భరత శత్రుఘ్నులు లక్ష్మణుడు అంత ఓర్పు పట్టాడు, మహానుభావులంత ఓర్పు పట్టారు. ఆ ఓర్పు లేకపోతే అధర్మానికి వెళ్ళిపోవడం చాలా తేలిక. పడి లేచి తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి ఎవరో మహాపురుషులకు అబ్బుతుంది. అటువంటి వాళ్ళు ఉన్నారు రామాయణంలో. అది విచిత్రం. ఈ గీత దాటి అనుకోకుండా కాలటు పడింది, అనుకోకుండా ఒక్కసారి పడింది కాలు. ఆయనేం చెడ్డవాడనడానికి వీల్లేదు. అటువంటి వాడు ఒక్కసారి గీత దాటి కాలటెట్టాడు. ఆయన ఊంచుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో. ఆయనే రాముడి గురువు అయ్యాడు విశ్వామిత్రుడు. ఆయన కథ శతానందుల వారు చెప్తారు బాలకాండలో. ఆయన ఒక మహారాజు, యథార్థానికి పరమధార్మికంగా పరిపాలించాడు విశ్వామిత్రుడు రాజ్యాన్ని. ఒకనాడు తన సైన్యం అంతటితో కలిసి వశిష్ఠ మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం చక్కటి పూతోతలతోటి, చెట్లతోటి, లతలతోటి, వాలకిల్లులతోటి, వైఖానసులతోటి సొంపుగా ఉంది. అసలు విశ్వామిత్రుడు వెళ్ళింది ఎందుకంటే వశిష్ఠుడికి పూజించి నమస్కరిద్దామని వెళ్ళాడు, అంతే తప్ప పాప ఆయన మనసులో ఏ విధమైనటువంటి అధర్మమునందు అనురక్తి లేదు. అంత జాగ్రత్తగా వెళ్ళాడు, అంత జాగ్రత్తగా నమస్కారం చేశాడు, విశ్వామిత్రుడిని కూర్చోబెట్టాడు, గౌరవించాడు, నువ్వు రాజ్యానికి రాజు అన్నాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, పళ్ళిచ్చాడు, మూలములిచ్చాడు, అన్నీ తిన్నాడు. ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకున్నారు. అంతా అయిపోయింది, నేను బయలుదేరతానన్నాడు విశ్వామిత్రుడు. అప్పటి వరకు బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మమన్న గీత వెనక్కే ఉన్నాడు విశ్వామిత్రుడు. తన ధర్మం తాను చెయ్యాలి కదా వశిష్ఠుడు. ఆయన గృహస్థు, ఇంటికి వచ్చాడు, మంత్రులతో వచ్చాడు, సామంతులతో వచ్చాడు, సైన్యంతో వచ్చాడు, మధ్యాహ్నం వేళ అయిపోతోంది. తాను తినేసి కూర్చుంటాడా? వచ్చిన వాడికి పెట్టద్దు మరి ఆ సమయంలో. కాబట్టి ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి, నా ధర్మం నాకు ఉంటుందిగా గృహస్థుని, నేను పెట్టింది ఏది ఉంటే అదే తిని వెళ్ళండి అన్నాడు. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఇచ్చారుగా, తేనె పెట్టారుగా, పళ్ళు ఇచ్చారుగా, మూలములు పెట్టారుగా, చాలు, ఇంకేమక్కర్లేదు, శ్రమ తీసుకోకండి అన్నాడు. గీత దాటలేదు. వశిష్ఠుడు అన్నాడు, నా ధర్మం పాడవకూడదుగా, మధ్యాహ్న కాలం అవుతోంది, భోజన వేళ, నేను ఏది పెడితే తినండి, మీరే కాదు, మీ సైన్యము, మీ పరివారము, మీతో వచ్చినటువంటి విద్వాంసులు, అలాగే మంత్రులు, దండనాథులు, సైన్యాధిపతులు అందరికీ పెడతానన్నాడు. సరే పెట్టండి అన్నాడు. ఆశ్రమం కదా, వశిష్ఠుడు ఏం పెడతాడు? ఏదో కాస్త వెదురు బియ్యం అన్నం పెట్టచ్చు, కాస్త పెరుగు ఇవ్వచ్చు, కాస్త ఇంకొంచెం తేనె ఇవ్వచ్చు, అందరికీ తలకో 2 పళ్ళు ఇవ్వచ్చు, ఫోన్లే పెద్ద ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోదాం. ఇప్పుడు కూడా గీత కట్టే ఉన్నాడు. కానీ ఊహించని విషయం ఒకటి జరిగింది. ఆయన శబళని పిలిచాడు, కామధేను, ఆయన ఆశ్రమంలో ఉంది వశిష్ఠుడి దగ్గర. పిలిచి ఆయన అన్నాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది, వీళ్ళెవరికి ఏది ఇష్టమో అది సృజించన్నాడు. పప్పు కూర ఉండడం లేదు, ఎవరికి మనసులో ఏది ఇష్టమో దాన్ని సృజించు అన్నాడు. నానా స్వాదు రసానాంచ భాజనాని సుపూర్ణాని అని ఎన్ని పదార్థాలు, నానా స్వాదు రసానాంచాషాఢభానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. బెల్లంతో చేసిన పదార్థాలు, కూరలు, పచ్చళ్ళు. నాకేదో వంకాయ కూర ఇష్టమైతే నా విస్తట్లోకి వంకాయ కూర వచ్చింది, నా పక్కన కూర్చున్న వాళ్ళకి బీరకాయ కూర ఇష్టమైతే బీరకాయ కూర వచ్చింది, ఆ పక్కన ఉన్నవాడికి పాయసం ఇష్టమైతే పాయసం వచ్చింది, ఈ పక్కన ఉన్నవాడికి అప్పాలు ఇష్టమైతే అప్పాలు వచ్చాయి. ఎవరికి మనసులో ఏది తినాలని ఉంటుందో వచ్చాయి. అందులో తినే ఉన్నాయి, కొరికే ఉన్నాయి, నాకే ఉన్నాయి, జుర్రుకునే ఉన్నాయి, తాగే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ తిన్నారు. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. అరే రే, ఏదేనో ఇస్తాడు, 2 పళ్ళు ఇస్తాడు అనుకున్నాను, ఈ కామధేను ఉందిరా ఈయన దగ్గర, దాన్ని పిలిచి పెట్టమనగానే ఏం పెట్టేసింది అని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఇప్పుడు గీత దాటడం మొదలెట్టాడు, కాలెత్తాడు, ఎత్తి ఒక వాదన తీసుకొచ్చాడు.